టీఎస్ ఎంసెట్ టీజీఈఏపీ సెట్ 2024 సంబంధించి స్టూడెంట్స్ అయితే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయడం జరిగింది. వెబ్ ఆప్షన్ సంబంధించి ఇక్కడ వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి మనకి ఇక్కడ ఓటీపీ వస్తుంది కదా, మరి ఓటీపీ అయితే రావట్లేదు అన్న చాలా మంది స్టూడెంట్స్ అయితే కామెంట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, మీకు లేటెస్ట్ కామెంట్స్ మీకు చూపిస్తా ఉన్నాను. ఓకే, మరి ఇవి యొక్క ప్రాబ్లం ఏ విధంగా రీసాల్వ్ చేసుకోవాలి మీకు కంప్లీట్ స్టెప్ బై స్టెప్ అయితే చెప్పబోతా ఉన్నాను ఈ వీడియోలో. ప్రతి ఒక్కరితో స్కిప్ చేయకుండా ఎండ్ చూడండి. అదేవిధంగా ఈ రోజు మనకు వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి కూడా లాంచ్ అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల మీరంటే ఫ్రెండ్స్ కూడా రీచ్ అవుతుంది, వారికి కూడా సేమ్ ఈ విధంగా ప్రాబ్లం ఉంటే సార్ట్అవుట్ చేసుకుంటారు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఏం చేయాలంటే వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు మన మొబైల్ ఫోన్ కాల్ ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఏదైతే మనకి ఇక్కడ మన డెస్క్టాప్ సైట్ అయితే ఎనేబుల్ చేసుకొని చూపిస్తాను. ఇక్కడ మనకు డెస్క్టాప్ సైట్ ఉంటుంది కదా, ఇక్కడ ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకున్నట్టయితే మనకి ఏమవుతుందంటే మన కంప్యూటర్లో ఏ విధంగా వర్క్ అవుతుందో విండోస్ సేమ్ ఇక్కడ కూడా మనకు అదే విధంగా వర్క్ అవుతుంది అన్నమాట. ఓకే, ఫస్ట్ థింగ్. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఏదైతే మనకు టీజీఈఏపీ సెట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీరు ఇక్కడ ఏదైతే క్యాండిడేట్స్ లాగిన్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనం క్లిక్ చేయగానే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తారు. లైక్ లాగిన్ ఐడి, ఈఏపీ సర్టిఫికేట్ నెంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా క్యాప్చర్ చేసి సైన్ ఇన్ చేస్తారన్నమాట. సైన్ ఇన్ చేయగానే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ వస్తుంది, చూపిస్తాను. ఎస్ గైస్, నెక్స్ట్ ఇంటర్ఫేస్ మీకు ఈ విధంగా వస్తుంది. రాగానే మీకు ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ క్లిక్ చేయగానే మీకు అయితే ఓటీపీ అయితే రావడం జరుగుతుంది మీ మొబైల్ ఫోన్కి అనమాట. మరి ఓటీపీ ఎందుకు వస్తలేదని చాలా మంది కూడా డౌట్ అయితే ఉండడం జరిగింది. లైక్ ఇక చెప్తా ఉన్నాను గైస్, మీరు ఫస్ట్ డెస్క్టాప్లో సైట్లో పెట్టుకోండి. అదేవిధంగా సెకండ్ థింగ్ వచ్చేసి మీరు ఓటీపీ రాకపోయినా మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలన్నమాట. మళ్ళీ ఫస్ట్ నుంచి ఏ విధంగా రావాలంటే మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ అదే విధంగా మళ్ళీ లాగిన్ చేసినట్టయితే మీకు అయితే రాదు. కాబట్టి నెట్వర్క్ ఇష్యూ వల్ల మీరు ఏం చేస్తారంటే ఓటీపీ రాకపోతే చూపిస్తాను, మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలన్నమాట. ఏ విధంగా ఫస్ట్ నుంచి రావాలని కంప్లీట్ చూపిస్తాను, స్కిప్ చేయకండి వీడియో. ఎస్ గైస్, మళ్ళీ మనం ఏం చేస్తామంటే మన ట్యాబ్ ఈ విధంగా ఉంటుంది కదా, ఈ ట్యాబ్ అనేది కూడా మనం తీసివేయాలి మొత్తం కంప్లీట్గా తీసివేసి మళ్ళీ ఫస్ట్ నుంచి ఈ విధంగా క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఏదైతే మనకు టిక్ చూడండి టీఎస్ఈఏపీ సెట్ మళ్ళీ టైప్ చేసుకోండి. ఓకే, చూపిస్తాను కంప్లీట్గా. ఓకే, ఎస్ గైస్, ట్యాబ్ ఓపెన్. ఎస్ గైస్, మళ్ళీ క్రోమ్లోకి వచ్చేసి మళ్ళీ టీఎస్ఈఏపీ సెట్ ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మన లింక్ ఉంటుంది కదా, లింక్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఫస్ట్కి వెళ్ళి అయితే మీరైతే ఈ విధంగా అయితే చేయాల్సి ఉంటుంది. చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే మళ్ళీ లాగిన్ ప్రాబ్లం అయితే సార్ట్ అవుట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ లాగిన్ కావాలి, ఇక్కడ మీకు మళ్ళీ ఎంటర్ చేసి మీరైతే మీ పాస్వర్డ్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఓకే, ఒకసారి మీకు ఈ విధంగా ట్రై చేయండి. రాకపోతే మళ్ళీ దీని సొల్యూషన్ ఏముందని కూడా అప్కమింగ్ వీడియో స్టెప్ బై స్టెప్ అయితే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైస్ ఇక్కడ చూడండి, ఒకటే మనం వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి మనకు 1 అటెంప్ట్ అనమాట 20 minutesలో అయితే మనము కంప్లీట్ చేసుకోవాలి అన్న. మరి మాకు ఎస్ గైస్, మాకు 20 minutesలో అయితే వెబ్ ఆప్షన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. మనకు ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. లైక్ మీకు చూపిస్తాను గైస్. ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే 20 minutes మనం కంప్లీట్ చేసుకోవాలి వెబ్ ఆప్షన్ అనమాట. మీరు 20 minutesలో ఎన్ని వెబ్ ఆప్షన్ ఇవ్వగలుగుతారో అన్ని వెబ్ ఆప్షన్ ఇవ్వండి. తర్వాత మళ్ళీ మీకు చూపించాను కదా, అదే విధంగా మళ్ళీ బ్యాక్ వచ్చేసి మొత్తం కంప్లీట్గా బ్రౌజర్ అనేది క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ లాగిన్ చేసి మళ్ళీ మీ యొక్క వెబ్ ఆప్షన్ అయితే ప్రాసెస్ అయితే కంటిన్యూ చేసుకోవచ్చు. మీరు 100 చేయండి, 200 చేయండి, లిమిట్ అయితే ఏం లేదు. ఓకే, మీకు యొక్క ప్రాసెస్ అర్థమైందని భావిస్తా ఉన్నాను. ఇన్ కేసు మీకు అర్థం కాకపోయినా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మళ్ళీ మరొక వీడియో రూపంలో మీ ముందుకు వస్తాను క్లారిటీగా. ఓకే, ఈ యొక్క థింగ్ అర్థమైందని భావిస్తాను గైస్, ఒకసారి ట్రై చేయండి. ఓకే, అందరికీ నమస్కారం, జై హింద్.